విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అంటే చంటి అంటారు. ఉమ్మడి చంటి గారు మనతో ఉన్నారు. చంటి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్న తాజా రాజకీయాలపై ఈరోజు లాస్ట్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని అంశాలు కూడా మాట్లాడదాం. చంటి గారు నమస్తే. ఎలా ఉంది లాస్ట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది? ఈ 5 years మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది ప్రజలకు చేసిన సేవకి? ప్రజలు నన్ను నమ్ముకొని ఓటేశారు. రాజకీయాల్లో నాదొక చరిత్ర. గతంలో ఇండిపెండెంట్గా గెలిచాను. ఇప్పుడేమో ఎదురుగాలిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశాము. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానిగా మరి అదేవిధంగా కూడా గతంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 3 సంవత్సరాలు మాత్రం నా డివిజన్లో పనులు జరగనివ్వలేదు. అదేమంటే పార్టీ మారమనేవాళ్ళు. కానీ నేనైతే పార్టీ మారినాయా, నేను అన్నగారి అభిమాని, ఈ జన్మకి ఈ పార్టీలో కార్యచేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ప్రభుత్వం మారబోతా ఉంది, మీరే వస్తారు అంటే ఇప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది కూటమిలోకి. కూడా ఏంటంటే విషయం, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు బట్టి మాత్రం డివిజన్లో బాగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు మన సుజనా చౌదరి గారు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ గారు కానివ్వండి, మరి డివిజన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఆ డివిజన్లో పనులు అవ్వాలా. అతని గతంలో కూడా 3 సంవత్సరాలు పనులు జరగలేదు కదా, ఇప్పుడు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోమని అధికారులు కోరటం జరిగింది. ఇప్పుడు పనులు మాత్రం స్పీడ్గా జరుగుతున్నాయి. గతంలో కూడా చెత్త పన్ను వేస్తే ప్రభుత్వం మారాక మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం చెత్త పన్ను తీపియడం కూడా జరిగింది. లేకపోతే ఇదివరకు రోజు వాళ్ళ ప్రజలు రోజు చెత్త పన్ను చెత్త పన్ను వేయటం అసలు ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం కళ్ళతో. మరి ఇంకా అన్ని మంచి రోజులే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎన్ని రిస్కుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఒకటే, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆదాయం పెంచుకునే విధంగా కూడా ముందుకెళ్లాలా అనే ఆలోచనతో చంద్రబాబు గారు తప్పిస్తూ ఉన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనే సందర్భంలో 76 సంవత్సరాల వయసులో ఆ పోరాటం ప్రజల కోసం మరి ఈ అద్భుతమైన ఒక నాయకుడి దగ్గర మేము పనిచేయడం నాకు గర్వకారణంగా ఉందని సందర్భం కూడా తెలియజేస్తాం. ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుంటాయి మీ డివిజన్లో? మీరు చెప్పుకోదగినటువంటి అభివృద్ధి పనులు, లేదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నగరంలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారనేది మీరు చెప్పుకోగలరు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డివిజన్లో అయితే మాత్రం కొండ మీద రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడైతే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయో కొండల మీదకి వాళ్ళ కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మరి డబ్బులు ఇస్తారు, మనం పని చేస్తే అనే విధంగా కూడా రావడం జరిగింది. మరి కొండ ప్రాంతంలో కూడా రోడ్లు వేయటం, కింద నాదంతా కొండ ప్రాంతం కనుక అక్కడ రోడ్లు వేయటం, మెట్లు వేయటం, కాలువలు వేయటం, ఈ చాలు. వాళ్ళు ఏం కోరుకోరు, మంచినీళ్ళు ఇస్తే చాలు. బంగారు బిస్కెట్ ఒక పక్కన పెట్టి మంచినీళ్ళు పక్కన పెడితే ప్రజలు అడిగేది ఏంటి? మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా చాలు అంటారు. అట్లాగే ఏంటంటే కొండ ప్రాంతంలో మంచినీళ్ళు అవసరం. ఆ మంచినీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ట్యాంకీ కట్టించాను కొండ ప్రాంతంలో. అప్పుడు 2014 to 19లో కట్టించా. ఆ ట్యాంకీ ఓపెన్ అయింది. దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక మరి పెన్షన్లు పెంచాం. పెన్షన్లో మరి 3,000, 4,000 ఇస్తున్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలయ్యే విధంగా కూడా మరి తల్లికి వందనం, మరి అందరికీ కూడా ఇంట్లో వచ్చే వాళ్ళందరూ ఇంట్లో పిల్లలకి 13,000 రూపాయలు ఇస్తున్నాం. ఉచిత బస్సు ఇస్తున్నాం. గ్యాస్ బండ్ సిలిండర్ ఇస్తున్నాం. 1, 2 అన్ని రకాలుగా కూడా మరి ఎందుకంటే ఆర్థిక బాధల్లో కూడా అమృతాన్ని మరి ఇలా ఎర్రజల్లుతున్న చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఏమీ లేదు. ఒక్కొక్క 10 సంవత్సరాలు ఓపుకుంటే 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా, ప్రపంచానికే ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాడని అయితే నమ్మకం అయితే ప్రజలందరికీ ఉంది. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు టీడీపీ కార్పొరేటర్ ఉన్నారు, కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వట్లేదని ఇప్పుడు కౌన్సిల్లో గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా కూడా చెప్పానుగా, బాధలు కూడా ఉన్నాయి. బాధలతో పాటు మరి ఇస్తారు, ఇవ్వకుండా ఏముండరు. ఇవ్వకపోతే వాళ్ళ కష్టాన్ని ఎవరు ఉంచుకోరు. మేము కూడా అవసరమైతే కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళి సార్ ఇవ్వండి సార్ అని చెప్తాం. అవసరమైతే బాబు గారి గురించి ఆయన తెలిస్తే చాలు ఇచ్చేస్తారు. ఎందుకంటే కొద్దిగా ఆర్థిక బాధలు అనేది ఉన్నాయి. మరి ఎందుకంటే నెల పెన్షన్లు ఇవ్వాలి. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు. మరి గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇష్టమైతే ఖాయం. ఎవరి రూపాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంచుకోదు, ఎవరి కష్టాన్ని ఉంచుకోదని ఈ సందర్భం కూడా తెలియజేస్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు కౌన్సిల్ రద్దు అవుతుంది, స్పెషల్ ఆఫీసర్స్ వచ్చేసారు, స్థానిక సంస్థలు జరగనున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా మున్సిపాలిటీని? వైసీపీ మేమే కలుస్తాం మళ్ళీ ఎన్నికలు జరిగినా అంటుంది. మీరేం చెప్తారు? నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా, ఇంకో సంవత్సరానికి పెట్టినా కూటమి ప్రభుత్వం కౌన్సిల్ దాదాపుగా నాకు తెలిసి 64 సీట్లు ఇక్కడ. ఒకవేళ గ్రేటర్ చేస్తే 120 అవుతాయి. అప్పుడు 100 వస్తాయి. ఇప్పుడు పెట్టినా, ఇంకొక సంవత్సరం ఆగి పెట్టినా సుమారుగా 45 నుంచి 50 సీట్లు వస్తాయని ఈ సందర్భం కూడా తెలియజేస్తాను. ఇవాళ ఇదే మాట, తర్వాత చెప్తాను, మళ్ళీ రాసుకోండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటుందని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో
మున్సిపాలిటీలో తమ సత్తా చాడతామని ఉమ్మడి చంటి గారు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో నగరాన్ని అభివృద్ధి చేసుకోవటే తమ ధ్యేయమని, చంద్రబాబు నేతృత్వంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేస్తున్నారు సీనియర్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి గారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభిన భారత్, విజయవాడ మున్సిపల్ ఆఫీస్ నుంచి.